హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఆరంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఓ కీలక విషయంలో విజయం సాధిస్తారు. ఓ సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. తర్వాతిశయాలకు లోను కాకుండా ఉండాలి. ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసర కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచన ఉంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక అంశాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతితో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట సమస్యలతో విచారంగా ఉంటారు. సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంతో ముందడుగు వేస్తే సత్ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వృధా ఖర్చులు నివారించాలి. వృత్తిపరంగా శుభవార్తలు వింటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలో పోటీ సవాళ్లు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. సత్సాంగత్యం మేలు చేస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు గడిస్తారు. మొండి వైఖరి వీడితే మంచిది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల పనులు ఆలస్యం కావచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరగవచ్చు. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్టదేవతారాధన శుభకరం. ఈ రాశి వారికి ప్రయోజనంనిచ్చు పనులను చేపట్టుకోలేకపోతారు. సాధారణతలు అన్నిటా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో నుంచి మార్పులు చూస్తారు. సోదరులతో గతంలోని అభిప్రాయ భేదాలు దూరం కాగలవు. ఇంటా బయట సహాయ సహకారాలు ఉంటాయి. గౌరవమును ఏర్పరచుకోగలుగుతారు. నిర్మాణపు పనులు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ప్లేస్మెంట్లు నిరాశలకు గురి చేస్తాయి. పట్టుదలలు చూపుకోవాలి. ఈ రాశి వారికి పెట్టలేని ఆలోచనలు చేసుకుంటారు. కుటుంబ వ్యక్తుల సలహాలకు ప్రాధాన్యతనియండి. ఖర్చులు ఎక్కువగా ఉన్న ప్రయోజనాలు పొందుతారు. పరోపకారములు చేస్తారు. విమర్శలకు దూరంగా ఉండడం మంచిది. ఉపాధి అవకాశాలకై చేయు యత్నములు ఉపకరిస్తాయి. ప్రభుత్వ తరహా పనులు ఉపకరిస్తాయి. ఈ రాశి వారికి ప్రతికూలములను అనుకూలముగా మార్చుకునేందుకు ప్రయత్నించుకుంటారు. ఆధ్యాత్మికముగా వ్యవహరించుకుంటారు. కుటుంబంలో చిన్న తరహా మానసిక ఘర్షణలు ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. రెన్యువల్స్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు వ్యాసంగాలకు అంకితమవుతారు. వాహన యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం. శ్రమ పట్టుదల ప్లానింగ్లో కానీ పనులు పూర్తి కావు. ఇతరుల సహకారాలకై ఆశపడకండి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా సామాన్యతలు కొనసాగుతాయి. అధికారుల్ని మెప్పించలేకపోతారు కానీ సంతృప్తిని పొందుతారు. పెట్టుబడులప్పుడు అనుభవజ్ఞులతో సమాలోచనలు చేయండి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను అందుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కాలాతీత ఆహార విరామాలు ఏర్పడకుండా జాగ్రత్తలు అవసరం. ఒంటరితనపు భావనలు సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో బదిలీలు ప్రదేశ మార్పులు ఉంటాయి. కొన్ని బకాయిలను వసూలు చేసుకుంటారు. అధికారులతో సంయమనములు తప్పనిసరి చేయండి. వ్యాపారంలో పెట్టుబడులు ఉంచగలరు. నూతన ఒప్పందాలు రెన్యువల్స్ పూర్తి చేసుకున్నటువంటివి ఉంటాయి. స్థిరాస్తులు తాకట్లు విడిపించగలరు. కోరుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సిద్ధించగలవు. ఈ రాశి వారికి సగటు ఉత్సాహంగా సాగుతుంది. సహకరించు వ్యక్తులు పెరుగుతారు. పనులందు పురోభివృద్ధిని చూడగలరు.
అవకాశాలను జారవిడవకుండా జాగ్రత్తలై వ్యవహరించుకోవాలి. ఇతరులను ఆశించి భంగపడకండి. ఆర్థిక ఆరోగ్య విషయాలు పర్వాలేనివిగా ఉంటాయి. సంతానపు వివాహపు విషయాల్లో వారి లైఫ్ ప్లానింగ్ విషయంలో తొందరపడకండి. కొన్ని రుణములను తీర్చగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.